నమస్తే. సినిమాల్లో నటించేటోళ్ళు, యాక్టింగ్ చేసేటోళ్ళు నిజ జీవితంలో కూడా అదే భ్రమలో ఉంటారు. నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేయాలనుకుంటారు. మరి వాళ్ళకి మెడ మీద తలకాయ ఉంటుందా, ఉండదా? మెదడేమన్నా మోకాల్లో ఉంటుందా? నిజంగా ప్రశ్నార్థకమే, ఆశ్చర్యార్థకం కూడా. నిన్న జరిగిన అంశం అభినయ్ దర్శన్పై దాడి. నేను నిన్న నుంచి మాట్లాడుతూనే ఉన్నాయి, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా చాలామంది పాస్టర్లతో. ఇది డ్రామాలాగా అనిపిస్తుంది, చాలామంది అనుమానం వ్యక్తం చేస్తారంటే వాళ్ళు కూడా కొందరు ఖండించారు. ఒక ఆయన్నేమో 100% ఇది డ్రామానే అవుతుంది, ఏం లేదని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే అంత డ్రామా, స్క్రిప్టు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం అభినయ్ దర్శన్. ఎందుకైనా నాకు అర్థం కాదు. పనికిమల్లై అభినయ్ దర్శన్ ఇంత దిగజారాలనా, ఇంత వ్యవస్థను తప్పుదోవ పట్టించాలనా? ఇప్పుడు నేను మాట్లాడేది ఇది మామూలు అంశం కాదు, తమాషా కాదు, ఏదో జరిగిందిలే అనేది కాదు. ఎంత ప్రభావం చూపుతుంది తెలుసా సమాజం మీద, వ్యవస్థల మీద, మతాల మీద ఎంత ప్రభావం చూపుతుంది అంటే మామూలు ప్రభావం కాదు. ఇంత ప్రచార యావ ఎందుకు? అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన సంఘటన ఇది. ఇదంతా కేవలం స్క్రిప్టు. మీరు దాదాపు ఆ వీడియో చూసి ఉంటారు. నిన్న నుంచి ఒక పిల్లగాడు, వసంత్ కుమార్ అని ఒక పిల్లగాడు మాట్లాడుతున్నాడు, వాయిస్ రికార్డులు. ఎందుకే నాకు అర్థం కాదు ఈ ప్రచారం, ఈ పనికిమాలిన వ్యవహారం. ఎందుకు ఇంత దిగజారాలనా? ఏంది కారణం అంటే నా గురించి మాట్లాడుకోవాలి, చర్చ అంతా నా గురించి నడవాలి సోషల్ మీడియాలో, లేకపోతే సమాజంలో. ఊకే ఉరివేట్టుకొని చచ్చిపోతే నడుస్తుండే కదా, అంతే కదా. ఉరివేట్టుకొని చచ్చిపోతే నడుస్తుండే కదా నీ గురించి చర్చ. ఎంత తెలివి తక్కువ దద్దం అంటే అసలు ఈ మనిషి చేసిన దానికి పోక్సో కేసు కంటే ఎక్కువ శిక్షలు విధించాలి. 100%. పోక్సో కేసు ఎంత డేంజరో అంతకంటే డేంజర్ సెక్షన్లు ఉండాలి ఇట్లాంటి విధవలకు. మరి కాదా అండి? ఇది ఏం డ్రామా ఇది? నాకు అర్థం కాదు. దేనికోసము? ఎవరిని మభ్యపెడదామని, వ్యవస్థను తప్పుదారి పట్టిద్దామని. ఇప్పుడు ఈయన చేయడం వల్ల ఆ స్క్రిప్టు, ఆ డ్రామా చేయడం వల్ల ఎంత నష్టం తెలుసా సమాజానికి? చెప్తా వినండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఓకేనా? ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఆ నియోజకవర్గం పాడేరు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయనకు చెడ్డ పేరు. తర్వాత మతాల మధ్య విద్వేషం, వ్యవస్థలను తప్పుపట్టడం, పొలిటికల్ వార్ జరగడం. రేపు ఇతనిపై నిజంగానే దాడి జరిగితే ఎవరన్నా పట్టించుకుంటారా? లేదు. ఇంకెవరిపైన జరిగితే ఏమన్నా పట్టించుకునే అవకాశం ఉంటుందా? ఇలా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం, పోలీసుల టైం వేస్ట్ చేయడం కాదా ఇది? ఈయన వాస్తవంగా యాక్టర్ అంట. సినిమాలల్లో చిన్న చిన్న సినిమాలు ఏదో మిస్డ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు, ఈ కాల్ అని ఏదో సినిమా ఉంది. ఆ యాక్టింగ్ నిజ జీవితంలో కూడా చూపించండు. ఏం తమాషా అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. వ్యవస్థ అంటే ఏం నకరాలా? మెడ మీద తలకాయ ఉందా ఇంతకేమన్నా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు భరోసా పార్టీ ఏంది? నీకు కథ ఏంది? నువ్వు ఎవరి కోసం పెట్టినావు పార్టీ? ఏం చేయాలని పాదయాత్ర చేస్తున్నావు? నువ్వు ఎవరి సమస్యలు తీర్చాలని చేస్తున్నావు? ఏమైనా బుద్ధి ఉండి పని చేసినావా నువ్వు? నాకు అర్థం కాదు. అందుకే అంటున్నా, ఈయన చేసింది మామూలు నేరం కాదు, చాలా డేంజర్ నేరం. వ్యవస్థలనే తప్పు పట్టించడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు తేవడం, పోలీసుల టైం వేస్ట్ చేయడం, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, పాలిటిక్స్ పరంగా కార్యకర్తల మధ్య విద్వేషాన్ని రగల్చడం. ఇవన్నీ కాదా? పోక్సో కేసులో ఎలాంటి సెక్షన్లు ఉంటావో అంతకంటే ఎక్కువ సెక్షన్లు పెట్టి బొక్కలేయాలి. 40 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు జైలు శిక్ష చేసినా కూడా తక్కువనే. ఇంత దిగజారుతారా? నాకు అర్థం కాదు. ప్రచార యావ కోసం, ఆయన గురించి మాట్లాడుకోవడానికి కోసం. వ్యవస్థ అంటే బాధ్యత లేదా? సమాజం అంటే బాధ్యత లేదా? ప్రేమ లేదా? మనం చేస్తున్న పని మీద మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఎవరో గుర్తించాలనేది కాదు, అది బై ప్రాసెస్. అది అంతే. మనం పని చేసుకుంటూ పోతుంటే ప్రజలు వీళ్ళు గుర్తిస్తారు. అంతేగాని నాకు గుర్తింపు వస్తలేరు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నా పాదయాత్రను ఎవరు పట్టించుకుంటలేరు అని ఈ డ్రామా ఆడతావా? నిజంగా చెప్తున్నా కదా, నిన్ను కాళ్ళు చేతులు ఎన్ని గట్టేసి మామూలుగా ఉండకూడదు నీకు టార్చర్. మీకు విజువల్ కూడా చూపిస్తా చూడు. అసలు నిన్న ఎందుకు డౌట్ వచ్చిందంటే ఈ విజువల్ వల్లనే డౌట్ వచ్చింది. ఆ విజువల్ ఏందో చూడండి మీరు. నేను తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది నిన్న దాడి జరుగుతుంది.
తీస్తున్నప్పుడు చేతికి గ్లౌజులు మాస్కులు ధరించడు. ఆ వీడియో తీసినోడేవాడు ఈ అభినయ్ దర్శన్ యొక్క అనుచరుడే, అంటే పక్కలు తిరుగుతారు కదా, వాడు వీడియో తీస్తున్నాడు. నాకు అర్థం కాదు, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, అందరికి డౌట్ వచ్చిన విషయం ఏంటంటే, వీడియో తీస్తున్నప్పుడు వాడు కొడతారా లేదా, కొడతారా లేదా? కొట్టకుండా ఈ అభినయ్ దర్శన్ ఈ డ్రామా ఆడుతున్నాడు. అసలు అసలు పాయింట్ ఏంటంటే అదే, అసలు ఆ వీడియో తీసుకోని ఎందుకు ఏమంటలేరు అసలు కథ ఇంకా ఉంది చూడండి. ఎవరది ఎవరది అయ్యగారు అయ్యగారు, సిగ్గుండాలి, కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇదే చెప్పిన హైదరాబాబు, నాకు అర్థం కాదు సమాజం. మీకు సమాజంలో ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? అయ్యగారు ఏమైంది అయ్యగారు, అవి ఎవరు? సిగ్గు శరం ఉండాలి, కొంచెం అన్న బాధ్యత ఉండాలి సమాజం మీద. ఈయన భరోసా పార్టీ పెట్టి ప్రజల్లో తిరిగి ఈయన ఇక మొత్తం తీర్చిదిద్దుతాడంట. సిగ్గుండాలి కొంచెం అన్న. డ్రామా గారంట. నీ సిగ్గుండాలి కొంచెం అన్న, వ్యవస్థలను తప్పుదారి పట్టించడానికి, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవడానికి. ఈ వీడియో కూడా చూడరు ఇక. నేను మా ఆవిడ రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసుకుంటుంటే మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే సేమ్ అని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనని చెప్పాడు. మా ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడింది. ఆ మట్టి కాడ నుంచి ఆ మట్టిలో వీళ్ళని పూడ్చిపెడితే అయిపోతుండే. ఆ క్రేన్ దవ్విన మట్టి అని చెప్తా ఉన్నాడు కదా, ఆ మట్టిలో పూడ్చిపెడితే అయిపోతుండే. కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడింది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మన ప్లస్ అంటే బైక్లోళ్ళు ఇంత సిగ్గుచేటండి నిజంగా నాకు అర్థం కాదు. వాయిస్ రికార్డులు కూడా బయటకు వచ్చి ఆ పిల్లగాడు వసంత్ కుమార్ అనే ఆ పిల్లగాడు, గిరిజన పిల్లగాడు, ఆ పిల్లగాడు అమాయకుని పైసలాసి చూపి స్క్రిప్ట్ డ్రామా చేసిండు. అక్కడ చాలామంది గిరిజనులకు తెలియక వాళ్ళు నిజంగానే జరిగిందని అనుకోడు. ఇది ఎంత డేంజర్ తెలుసా? మనం ఏదో సింపుల్గా తీసుకోవద్దు ఈ అంశాన్ని, లేకపోతే ఈ స్టోరీని, ఆయన చేసిన కథను. చాలా డేంజర్. వ్యవస్థని తప్పు పట్టించడం మామూలు అంశం కాదు. వ్యవస్థల్ని తప్పు పట్టించడం, మోసం చేయడం, దగా చేయడం, కుట్ర చేయడం, అశాంతి నెలకొల్పడం, మతాల మధ్య విద్వేషాన్ని రగల్చడం, పొలిటికల్లో ఏదో సృష్టించడం. కాబట్టి 100% ఇలాంటి వాళ్ళని తాట తీయాలి, ఇంకోసారి చేయకుండా. నేను అదే అన్నా స్టార్టింగ్లో, నా గురించి ఎవరు మాట్లాడుకుంటలేరు, నాకు ప్రచారం కావాలని అంటున్నాడు కదా, ఆనే ఉరి పెట్టుకొని చచ్చిపోతే బాగుంటుండే. ఇంకా ప్రచారం కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి అభినయ్ దర్శన్కు. ఇదేనా నాకు అర్థం కాదు. ఈ పాస్టర్లంతా కలిసి ఇలాంటి వ్యక్తిని నిజంగా వాళ్ళ పాస్టర్లంతా కలిసి నన్ను ఏంది ఆ పాస్టర్గా ఉండకుండా చేయాలి, ఏంది మొత్తం తొలగించాలి, ఆయన బహిష్కరించాలి. కొంచెమన్నా సిగ్గుండాలి. రేపు నిజంగానే దాడి చేస్తే అనుమానం ఉండదా, ఉత్తదే ఇదంతా అని. సరే, ఎవరి విధంగా జరిగితే అది వేరే విషయం అనుకుందాం. భవిష్యత్తులో నిజంగా ఈ అభినయ్ దర్శన్పై భవిష్యత్తులో జరిగితే ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే అభినయ్ దర్శన్ సమాజాన్ని, వ్యవస్థను తప్పు పట్టించడమే కాకుండా తన సమాధిని తానే దాక్కున్నాడు. నిజంగా సిగ్గుచేడు. 100% శిక్ష పడాలి.
పోలీసుల ట్రీట్మెంట్ కూడా ఉండాలి 100%. ఇట్లాంటి విధవలకు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.